This conference will now be recorded. Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel. So in this video, we will discuss about how to work with loops. That means ఇప్పుడు వరకు మనము for loop and while loop and nested for loop చూసాము. So with some small examples మనం చూసాము. So let's it to be continue to some more problems. సో అంటే కొన్ని ఎలాబొరేటెడ్ ప్రోగ్రామ్స్ చేద్దాము. సో హౌ టు వర్క్ విత్. సో వైల్ లూప్ సింటాక్స్ అయితే చెప్పాం, కానీ సో ఎలా వర్క్ అవుతుంది, ఇన్ఫైనైట్ లూప్ ఎలా రాయాలి, అండ్ సమ్ రియల్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు మన ప్రోగ్రామింగ్ లో చేసే జనరల్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ మనం చేద్దాం. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. So first of all, running, or you can say writing infinite loop. So infinite loop ante enti? So in general, so coming to programming, what is infinite loop? That means infinite means we cannot count, right? So infinite means cannot be countable, so doesn't count any. So we cannot count. సో అది నెంబర్ అయినా కావచ్చు, ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అంటాం, అంటే మనం కౌంట్ చేయలేనిది అని మీనింగ్. సో మరి లూపింగ్ స్టేట్మెంట్ లో ఎలా చేస్తాము? సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ప్రోగ్రామ్ ని ఎలా మనము ఇటరేట్ చేస్తాము? సో ఎలాగూ అంటే ఒక కండిషన్ ట్రూ ఫర్ ఆల్. సో ఏ కండిషన్, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. ఒక కండిషన్ అనేది ఇస్ ట్రూ ఫర్ ఎనీథింగ్ ఆర్ ఆల్. So condition, it is true for everyone. We can run infinite loops. For example, so I want to print the word, our channel name, for infinite times. అంటే ఈ యొక్క తెలుగు టెక్ లైఫ్ అనే వర్డ్ అనేది ప్రింట్ అవుతూనే ఉండాలి. సో అంటిల్ ఐ స్టాప్ ది కండిషన్ ఇట్ విల్ రన్. సో నేను రన్ చేస్తూ, అంటే నేను ఒక కండిషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవ్వాలి అనుకున్నట్లయితే నేను ఒక కండిషన్ మెన్షన్ చేస్తే ఆ కండిషన్ వరకు ఇన్ఫైనైట్ రన్ అవుతుంది. లేదు అంటే అసలు నేను బౌండరీస్, వితౌట్ బౌండరీస్ ఆర్ ఎండ్లెస్. సో ఎండ్లెస్ ఇచ్చాను అంటే కండిషన్ అనేది, సో అంటే వితౌట్ బౌండరీస్ ఇచ్చాను, ఆ కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ. సో తెలుగు టెక్ లైఫ్ అనే వర్డ్ ప్రింట్ అవుతూనే ఉండాలి, అది ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేటప్పుడు మనము అంటే నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్, ఏదైనా కానీ కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వాలి అనుకున్నట్లయితే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ని మీరు రన్ చేయాలనుకున్నట్లయితే ఇన్ఫైనైట్ టైమ్స్ అనేది రన్ చేస్తాం. సో మరి ఎలా రాస్తాము అంటే, సో వైల్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ మనము. ఇట్ ఈస్ ద ఇటరేషన్ మే బి బేస్డ్ ఆన్ కండిషన్స్ అని చెప్పాము. సో కండిషన్ బేస్డ్ ఇటరేషన్ అని చెప్పాను. while true, or you can say while 1, so print Telugu టెక్ లైఫ్. చూడండి, while 1 అన్నది అంటే 1 అనేది, సో కమింగ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ట్రూ అని మీనింగ్. సో బూలియన్ వాల్యూని మనం ట్రూ ని 1 తో రిటర్న్ చేస్తాము, 0 ని ఫాల్స్ తో రిటర్న్ చేస్తాము. సో ఫ్లో అనేది ఎక్కడ కూడా ఆగట్లేదు, ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది మీరు ఎక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా స్టాప్ అవ్వట్లేదు. ఇన్ఫైనైట్ టైం అనేది రన్ అవుతుంది, ఫ్లో అనేది ఎక్కడ కూడా స్టాప్ అవ్వట్లేదు. దట్స్ వై నా కర్నల్ కూడా ఇక్కడ బ్లాక్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఇన్ఫైనైట్ లూప్. అంటే ఒక కండిషన్ ఇస్తున్నాము, అది గనక యూనివర్సల్ కండిషన్ అయితే, సో ఆ కండిషన్ ట్రూ అయితే గనక మీరు ఒక స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్, that means infinite times మీరు రన్ చేయగలరు. that is called infinite loop. So I have to restart the kernel while we
gave more stress to our kernel. సో మనం ప్రాసెసర్ ని ఎక్కువ కష్టపెట్టాము, ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ చేసాం కాబట్టి we need to restart our kernel. In order to give another program to the interpreter, we have to restart our kernel. Okay. So second example, I want to write a program for. So finding the factors of a given number. So you have to write the program to find the factors of a number. అంటే ఒక నెంబర్ కి ఉన్న ఫ్యాక్టర్స్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే. So I have to stop this, right? Better take another one. సో వేరొక పేజ్ తీసుకుంటాను. Clicking on new. So working with groups. అంటే లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది చెప్పడానికి, అంటే ఒక ప్రోగ్రామ్ అనేది. సో మనం జనరల్ గా ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినా, ఒక ప్రోగ్రామ్ ఇచ్చినా గానీ ఫ్రెండ్స్, మనము లాజికల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ ఏంటి అనేది, ఒక లాజికల్ థింకింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే మనము దాన్ని జనరల్ గా మ్యాథమెటికల్ గా ఎలా సాల్వ్ చేయాలి తెలియాలి. సో మ్యాథమెటికల్ సొల్యూషన్ తెలిసిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ సొల్యూషన్ మనకు తెలిసిన తర్వాత దెన్ వీ కెన్ రైట్ ప్రోగ్రామాటికల్, వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ ప్రోగ్రామాటికల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్వశ్చన్ ఇస్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో మనము ఒక నెంబర్ కి ఉన్న ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ చేయాలి. వీ హ్యావ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 10 తీసుకోండి. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ఇట్? 1, 2, 5 అండ్ ద 10. ఎస్ ఆర్ నో? సో 10 తీసుకున్నాం అంటే, సో జనరల్ గా ఒక ఫ్యాక్టర్ అంటే మనం ఎలా చెప్తాము? జనరల్ గా ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఏ నెంబర్ which divides the given number exactly. That means that gives 0. Yes or no? సో ఒక నెంబర్ ని వేరొక నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎగ్జాక్ట్ గా 0 వస్తే గనక దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 ని 10 ని 1 తో డివైడ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద రిమైండర్ ఐ యూజువల్లీ గెట్ హియర్? 0. సో సెకండ్, సో 10 ని అగైన్ మళ్ళీ 10 తో డివైడ్ చేస్తున్నాను, 2 తో డివైడ్ చేస్తుంటే సో 2 goes 5 times. Yes or no? So in this case also 10. So next 3 ని 10 ని 3 తో 10 ని 3 తో డివైడ్ చేస్తున్నప్పుడు సో 3 3s are 9. So obviously I will get the remainder 1. So remainder 1. So here in this case it is not a factor. So 3 is not a factor of 10. So for example 4 తీసుకుందాము. 10 ని డివైడ్ చేసినట్లయితే what is the answer you will get? Here 2. 4 2s are 8 and we will get the remainder value also 2. So here it is also not a factor. So for example 5 తీసుకున్నాం అనుకోండి, 10 తో డివైడ్ చేస్తే సో 5 goes 2 times. So that's why
సో 5 2s are 5 2s are 10, right? సో రిమైండర్ అనేది 0. సో yes, it is a factor, right? సో ఇలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ హియర్ కంటిన్యూస్లీ డూయింగ్? సో ఇక్కడ మనము 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 తర్వాత 5 తర్వాత 6 తో డివైడ్ చేస్తున్నాము. 6 తో డివైడ్ చేస్తే 6 1 6, సో రిమైండర్ 4. నెక్స్ట్ 7 తో డివైడ్ చేసినట్లయితే 7 తో డివైడ్ చేస్తే 7 1 7 and the remainder is 3. and 8 తో డివైడ్ చేస్తే రిమైండర్ 10. సో రిమైండర్ అనేది సో 8 1s are 1, 8 1s are 1, సో రిమైండర్ 2. సో లైక్ దట్ 9 తో డివైడ్ చేస్తే 1 1. సో ఇక్కడ 10 తో డివైడ్ చేస్తే 1, సో రిమైండర్ 0. సో ఇక్కడ చూడండి, సో మనం 1 నుంచి సో in order to find the factors of 10, what we have did here. సో ఇక్కడ 10 తీసుకున్నాను నేను నెంబర్. సో 10 తీసుకొని I want to find the factors of number 10. సో ఈ 10 నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నుంచి 10 లోపు ఉన్న నెంబర్స్ అన్నిటితో డివిజిబిలిటీ అనేది చెక్ చేశాను. సో డివిజిబిలిటీ చెకింగ్ చేశాను అంటే ఒక నంబర్ ని నేను అంటే నేను ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్న నంబర్ ని సో 1 to దట్ నంబర్ నేను డివిజిబిలిటీ చెక్ చేశాను. ఇలా చెక్ చేసినప్పుడు ఏ నంబర్స్ అయితే రిమైండర్ 0 ఇచ్చాయో సో వాటిని నేను ఫ్యాక్టర్స్ అన్నాను. సో మ్యాథమెటికల్ గా డెఫినేషన్ కూడా అదే కదా. సో ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ది గివెన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. సో దట్ మీన్స్ రిమైండర్ 0 వస్తాయి. సో ఇలాంటి కేసెస్ లో ఇలాంటి రిమైండర్ 0 వస్తే మాత్రమే మనం వాటిని ఫ్యాక్టర్స్ గా కన్సిడర్ చేస్తాము. సో బై సీయింగ్ దిస్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10? 1 2 5 and 10. సో ఇక్కడ నా ప్రాసెస్ అనేది రిపీటెడ్ గా ఏం జరిగింది, 1 నుంచి ఫస్ట్ 1 తో డివైడ్ చేశాను, 2 తో డివైడ్ చేశాను, 3 తో డివైడ్ చేశాను, 4 తో డివైడ్ చేశాను. సో లైక్ దట్ అండ్ సో ఆన్ 10 వరకు నేను డివిజిబిలిటీ చెక్ చేశాను. వాట్ ఇస్ ద కామన్ నెంబర్ హియర్? 10. సో ఈ యొక్క 10 ని రిమైనింగ్ అన్ని వాల్యూస్ తో కూడా నేను డివిజిబిలిటీ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఎక్కడైతే నాకు రిమైండర్ వాల్యూ అనేది 0 వస్తుందో దాన్ని మాత్రమే ఫ్యాక్టర్ అంటున్నాను. సో దిస్ ఇస్ ద కేస్ హియర్. I have got the factors of number 10. So if I exclude that the given number, how many factors? 3. So దీని మనం ఇది లాజికల్ సొల్యూషన్, దట్ మీన్స్ మ్యాథమెటికల్ జనరల్ సొల్యూషన్. సో లెట్స్ డూ ఇట్ బై ప్రోగ్రామ్. సో మన ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ దిస్ నెంబర్ 10, I want to check any number. సో ఎనీ నెంబర్ ఇక్కడ మనం 10 ప్లేస్ లో n అయినా ఇవ్వచ్చు కదా. సో జనరల్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే సో నాట్ ఓన్లీ 10, జనరల్ సొల్యూషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా n is equal to int of input, that means integer value, enter any value, any number తీసుకున్నాను. what is the process repeating here? సో డివిజన్. ఆ డివిజన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది? 1 నుంచి 10 వరకు, అంటే ఆ నెంబర్ వరకు జరిగింది. ఆ నెంబర్ వరకు ఏమి రిపీటెడ్ గా జరిగింది? డివిజన్ అనేది రిపీటెడ్ గా జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనము ప్రాసెస్ అనేది రిపీటెడ్ గా జరుగుతుంది కాబట్టి వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టు యూస్? సో లూపింగ్ స్టేట్మెంట్స్, రైట్? ఇటరేటింగ్ స్టేట్మెంట్. సో ఫర్ నంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to n+1, సో n+1 తీసుకుంటున్నాను అంటే రేంజ్ అనేది n వరకు కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఈస్ ది ఎక్స్క్లూడింగ్ వాల్యూ. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, n% num equal to 0. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా పర్సెంటైల్ యూస్ చేసాము అంటే రిమైండర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి అని చెప్పాను. సో ఎవ్రీ టైం ఇక్కడ నేను తీసుకున్న నంబర్ ని ఈ రేంజ్ లో ఉన్న వాల్యూస్ తో డివిజిబిలిటీ అనేది చెక్ చేస్తున్నాను. సో డివిజిబిలిటీ చెక్ చేసి రిమైండర్ 0 వచ్చినప్పుడు దెన్ ఐ హావ్ టు ప్రింట్ దట్ దోస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ద గివెన్ నంబర్. సో ఏవైతే రిమైండర్ 0 ఇస్తాయో ఆ వాల్యూస్ ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాను. సో 10. సో ఇక్కడ 1 2 5 and 10.
So print statement. So the factors of a given number. And with so ఇక్కడ every time number ని print చేసిన తర్వాత I am ending print statement with the space. So the factors of a given number are 1, 2, 5 and 10. So this is the logical implementation and program for that find the factors of 10. In order to find the factors of 10, so this is the logical implementation. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ ని షార్ట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ వన్ సొల్యూషన్. సో దిస్ ఈజ్ యూజింగ్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ కూడా యూజ్ చేసి మనం చేయొచ్చు. సో కండిషన్ అనేది సేమ్ కండిషన్, డివిజిబిలిటీ అనేది చేంజ్ అవ్వదు. సో యూనివర్సల్ సొల్యూషన్ ఇస్ దట్. సో రేంజ్ అనేది ఇక్కడ మనకి రేంజ్ అనేది చేంజ్ అవ్వదు. సో డివిజిబిలిటీ అనేది చేంజ్ అవ్వదు. బట్ కండిషన్ అనేది ఎలా ఇవ్వాలి, మనం డివిజిబిలిటీ చెకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలి, మరి వైల్ లూప్ యూజ్ చేసి దీన్ని ఎలా చేయాలి. సో వైల్ లూప్ యూజ్ చేసి చేద్దాం. సో ఎన్ సేమ్ నెంబర్ తీసుకుందాం. సో నా ఇటరేషన్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేసింది, 1 నుంచి n+1 వరకు స్టార్ట్ చేశాను. సో నెంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఇటరేట్ చేయడానికి సో నెంబర్స్ అనేవి స్టార్టింగ్ వాల్యూ 1 తీసుకున్నాను. సో వైల్ స్టార్టింగ్ వాల్యూ స్టార్ట్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటున్నాను. ఆర్ ఈక్వల్ టు అంటున్నాను కాబట్టి n కూడా చెక్ చేస్తుంది. సో ఇఫ్ దిస్ ఈస్ ద కండిషన్ అండ్ n% స్టార్ట్ ఈక్వల్ టు 0. ఎందుకు n% స్టార్ట్ అంటే ఇనిషియల్ గా స్టార్ట్ అనే దాంట్లో మనం 1 ని ప్లేస్ చేసాము. సో ఈ లూప్ అనేది ఎవ్రీ టైం ఇటరేట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సెకండ్ ఇటరేషన్ జరిగినప్పుడు స్టార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అండ్ థర్డ్ ఇటరేషన్ జరిగినప్పుడు స్టార్ట్ వాల్యూ 3 అవుతుంది. అండ్ సో ఆన్ అప్ టు స్టార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 వరకు ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో ఇటరేట్ అయిన ప్రతిసారి ఏం జరుగుతుంది, డివిజిబిలిటీ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ ఐ వాంట్ టు ప్రింట్ ద నెంబర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రిమైండర్ ఏ వాల్యూ అయితే 0 ఇస్తుందో దాన్ని మనం ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూస్ ని ప్రింట్ చేయమంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం స్పేస్ ని కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేస్తున్నాను, చెక్ చేస్తున్నాను. మరి స్టార్ట్ వాల్యూ అనేది సో 1 నుంచి 10 వరకు రీచ్ అవ్వాలా లేదా అంటే ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతూ 1 అనేది ఇంక్రిమెంట్ అయ్యి 10 కి రీచ్ అవ్వాలి కదా స్టార్టింగ్ వేరియబుల్ అనేది. సో వేరియబుల్ అనేది స్టార్టింగ్ 1 లో ఉంది. సో ఫస్ట్ ఇటరేషన్ ఒకసారి ఇటరేట్ అయినప్పుడు స్టార్టింగ్ వాల్యూ అనేది 1 ఉంటుంది. సో సెకండ్ టైం ఇటరేషన్ జరగాలి అంటే సో ఇక్కడ కండిషన్ బేస్డ్ ఇటరేషన్ అని చెప్పాను. సో ఇక్కడ వైల్ లూప్ లో కూడా ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ అనేది యూజర్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. సో డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ లైక్ ఫర్ లూప్ ఇక్కడ వైల్ లూప్ లో ఉండదు. సో యూజరే డిక్రిమెంట్ ఆర్ ఇంక్రిమెంట్ అనేది చేయాలి. సో స్టార్టింగ్ వాల్యూ 1 ఇచ్చాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అన్నాను. సో 1 అనేది n కి రీచ్ అవ్వాలి అంటే ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి కదా. సో హియర్ ఇట్ ఈస్ ద ఇంక్రిమెంట్ వాల్యూ. సో ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు ఇంక్రిమెంట్ ద వాల్యూ బై 1. ఓకేనా? Factors of given number. సో ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్ అనే ఒక మెసేజ్ రాశాను. సో అండ్ ఇక్కడ ఎండ్ ప్లేస్ లో కొలన్ పెట్టాను, అంటే ప్రింట్ స్టేట్మెంట్ ని కొలన్ తో ఎండ్ చేయమంటున్నాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు రాయాలి అనుకున్నట్లయితే సెకండ్ లాజిక్ కూడా రాయొచ్చు. ఏంటి అంటే మీరు లూప్ ని 1 to n వరకు ఇటరేట్ చేయకుండా 1 to half ఆఫ్ ది నెంబర్ కూడా ఇటరేట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఒక నెంబర్ కి మనం ఫ్యాక్టర్స్ కనుక తీసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ అనేవి సో బై ఎక్స్క్లూడింగ్ దట్ నెంబర్ ఆ నెంబర్ ని కనుక కన్సిడర్ చేయకపోతే
సో 1 to half ఆఫ్ ది రేంజ్ లోనే మనకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను, నేను 10 ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాను, అంటే 10 కన్సిడర్ చేయట్లేదు. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 10? బై ఎక్స్క్లూడింగ్ 10, అంటే 10 ని కన్సిడర్ చేయకపోతే 1, 2 and 5. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 5? 10/2, రైట్? సో 10/2 is equal to 5. అంటే instead of, in order to shorten the code, in order to reduce the time complexity of our program, సో టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గించడానికి, రిడక్షన్ కోసము మనము ప్రోగ్రామ్ యొక్క టైం ని రెడ్యూస్ చేయడం కోసము ఇటరేషన్స్ అనేవి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ని రెడ్యూస్ చేయొచ్చు కదా, డిక్రీజ్ చేయొచ్చు కదా. సో I hope you understand my point. So instead of iterating n times, we can iterate n/2 times. అంటే హాఫ్ రేంజ్ వరకే ఇటరేట్ చేసి మన కండిషన్ చెక్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఫ్యాక్టర్స్ అనేవి హాఫ్ ఆఫ్ ది రేంజ్ లోనే కదా ఉన్నాయి. సో n టైమ్స్ ఇటరేషన్ ఎందుకు చేయాలి, n/2 ఎందుకు చేయకూడదు? ఓకేనా? సో ఇలా చేయడం వల్ల మనకి టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ప్రోగ్రామ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో లెట్స్ చెక్ దిస్ వన్. సో ఫర్ నంబర్, సో ఇక్కడ x అనే వేరియబుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x is equal to int of import. సో ఫర్ నంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి x/2 +1 ఇచ్చాను అంటే దీని ప్రీవియస్ వాల్యూ వరకు కన్సిడర్ చేసుకుంటాం. x/2 అంటే హాఫ్ ఆఫ్ ది నెంబర్. అప్పుడు లూప్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవుతుంది? 1 to 6, అంటే 10 ఇటరేషన్స్ కాస్త నేను 1 to 5 అంటే 5 ఇటరేషన్స్ వరకు రెడ్యూస్ చేస్తాను. అప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోతుంది కదా. సో ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్, వాట్ వి హావ్ టు డు? x%num equal to 0. This is the condition. You have to print that numbers itself. So type y float object. Okay. So you have to do the integer division. A double slash indicates the integer division. For example, integer division, float division అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10/3 తీసుకోండి. వాట్ ఈస్ ద ఆన్సర్? కోఎఫిషియంట్ వాల్యూ 3.333 బార్, రైట్? సో ఫ్లోట్ వాల్యూస్ మనకి కోఎఫిషియంట్ గా వస్తాయి. సో దిస్ ఈస్ ది నార్మల్ డివిజన్ వి యూజువల్లీ డూ. సో వాట్ ఈస్ ద ఇంటీజర్ డివిజన్? సో ఫ్లోర్ వాల్యూస్ ఇస్తుంది. సో ఇంటీజర్ డివిజన్ అంటే సో పాయింటర్ వాల్యూస్ ని రిమూవ్ చేసేసి జస్ట్ ఇంటీజర్ డివిజన్ అనేది ఇస్తుంది. సో అందుకని ఇక్కడ మనకి x/2. ఓకేనా? సో ఇది మనం ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 21 తీసుకుంటే 137. సో 21/2 అంటే ఎంత అవుతుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 21/2 అన్నాను. సో 10.5, రైట్? ఇఫ్ ఐ యూజ్ ఇంటీజర్ డివిజన్ ఫంక్షన్ 10 ని కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? సో 10 వరకు ఇటరేట్ అవుతుంది, మనకి ఫ్యాక్టర్స్ అన్ని వచ్చాయి. అంటే 21 ఇటరేషన్ చేసే కన్నా మనము 10 ఇటరేషన్ లోనే సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకేనా? దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ టు ప్రోగ్రామ్ ఫర్ దట్ చెక్స్ ది ప్రైమ్ నెంబర్ కండిషన్. సారీ, ఐ వాంట్ టు చెక్, write a program check whether given number is prime or not. సో దీనికి ఇవ్వాలి అంటే నేను నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 4 or 5 సొల్యూషన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఏది మీకు ఈజీగా ఉంది అంటే అది నేర్చుకోండి. ఓకేనా? సో write a Python program whether that checks whether a given number is prime or not. For example, I want to check a number called prime that should read from the user. So general solution కదా, general solution. సో ఒక నెంబర్ నేను యూజర్ నుంచి రీడ్ చేసుకున్నాను, ఎనీ ఇంటీజర్ వాల్యూ.
ఒక నెంబర్ ని రీడ్ చేసుకున్నాను. నేను ఏం చెక్ చేయాలి ఇక్కడ, ఈ నెంబర్ ప్రైమా కాదా చెక్ చేయాలి. సో వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ సొల్యూషన్ ఫర్ దిస్ వన్? మ్యాథమెటికల్ సొల్యూషన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, a number which should be which has only two factors, that is 1 and the number itself and the given number itself. అంటే ఒక నెంబర్ కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి, రిమైనింగ్ దేనితో కూడా అది డివిజిబుల్ అవ్వదు. సో ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఉంటే అవి 2 మాత్రమే ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ 1. సో 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఇన్ దిస్ వరల్డ్. సో అండ్ ద నెంబర్ ఈజ్ itself a factor. For example, so what are the factors for 3? 1 and 3. What are the factors for 2? 1 and 2. అంటే ఇవి ఏవి కూడా వేరే నెంబర్ తో డివిజిబుల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ 1 and 7. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నారు అనుకోండి. 9 తీసుకుంటే, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1, 3 and 9. సో 1 ఉంది, 3 ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మన ప్రైమ్ నెంబర్ లాజిక్ ప్రకారం ఏంటి, ఒక నెంబర్ కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. సో దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాము. బట్ coming to 9, it is having 3 factors, so that we cannot say this one is prime number. So prime number అనే మనం చెప్పలేము. సో here this is the condition, 2 factors ఉన్నాయి. సో 2 factors మాత్రమే ఉన్నాయి అని మనకి ఎలా తెలిసింది? అగైన్ we have to check the divisibility condition and factors condition. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పినట్టుగా నేను ప్రీవియస్ కండిషన్ లో ప్రోగ్రామ్ లో ఎలా అయితే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చెప్పానో, ఇక్కడ కూడా అంతే. ఈ ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ అనేది 2 కి ఈక్వల్ అయితే మనము ప్రైమ్ అని చెప్పొచ్చు, అంతే కదా. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజిబిలిటీ చెక్ చేయాలి. డివిజిబిలిటీ ఆర్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆ ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ చెప్పాలి. అంటే ఆ ఫ్యాక్టర్స్ ని కౌంట్ చేయాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ నెంబర్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఇలా జరగాలి అంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 నుంచి మనం తీసుకున్న నెంబర్ వరకు ఇటరేషన్ అనేది జరగాలి. అంటే డివిజిబిలిటీ ఫ్యాక్టర్స్ చెకింగ్ అనేది రిపీటెడ్ గా జరగాలి. ఇఫ్ దిస్ ద కండిషన్, ఒక నెంబర్ కు 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి. సో దిస్ ఇస్ ద కండిషన్, రైట్? జనరల్ గా మ్యాథమెటికల్ సొల్యూషన్ అయితే ఇది. సో దాన్ని ప్రోగ్రామాటికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో ఇక్కడ ఒక నెంబర్ అనేది తీసుకున్నాను, int of input. సో ఇనిషియల్లీ ఫ్యాక్టర్స్ అనే వాటిని చెక్ చేయాలి, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఒక నెంబర్ నుంచి ఫస్ట్ నుంచి ఆ నెంబర్ లోపు ఉన్న డిజిట్స్ అన్నిటి కూడా చెక్ చేద్దాం. ఫర్ డిజిట్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to num+1. So what is the condition I have to check for? Divisibility condition. If this is the case, so ఈ కండిషన్ కనుక మనం చెక్ చేస్తే ఇప్పటి వరకు ఏం చెప్పాము, దీన్ని మనం ఫ్యాక్టర్ అన్నాము. సో ఫ్యాక్టర్ అని మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ కావాలి. సో ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ అనేది ఎలా చేస్తాము? ఇనీషియల్ గా మన కౌంట్ అనేది అంటే ఎలా కౌంట్ చేస్తాము? 1 2 3 4 అని అంటాం, అవునా కదా? సో కౌంట్ అనేది మనం జనరల్ గా ఓవరాల్ గా మ్యాథమెటికల్ గా అయితే చెప్పేస్తాము. ప్రోగ్రామ్ లో ఏంటి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిటన్, రైట్? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాయాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన ప్రోగ్రామ్ లో మెన్షన్ చేస్తేనే దానికి ఇంటర్ప్రిటర్ గానే అర్థమవుతుంది. సో నేను ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ ని స్టోర్ చేసుకోవడానికి ఇనిషియల్ గా ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇనిషియల్లీ మై ఫ్యాక్టర్స్ ఆర్ 0.
సో ఇనిషియల్ గా నా ఫ్యాక్టర్స్ అనేవి 0. ఎందుకు? నేను అసలు కౌంటింగే స్టార్ట్ చేయలేదు. కౌంటింగే స్టార్ట్ చేయనప్పుడు అది 0నే కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే కౌంట్ చేయాలి అనుకుంటున్నాను. కౌంట్ చేయాలి అంటే ఆల్రెడీ నా ఇనిషియల్ గా నా కౌంట్ అనేది 0 ఉంది. మరి అప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి కదా. సో 1 2 3 4 అని ఇలా మనం కౌంట్ చేస్తున్నాము అంటే వాల్యూని ప్రోగ్రామాటికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం అంతే చేయాలి. సో ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ప్లస్ 1. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ ఎప్పుడైతే 2 అవుతుందో 2 కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మాత్రమే మనము ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ అని చెప్పగలము. లేదు అంటే నాట్ ఏ ప్రైమ్. అర్థమవుతుందా? సో ఇనిషియల్ గా నా ఫ్యాక్టర్స్ అనేవి 0 ఎందుకంటే ఇక్కడ నాట్ ఎట్ ఆల్ స్టార్టెడ్. సో ఇంతవరకు నాట్ స్టార్టెడ్ ఎట్, ఇంతవరకు ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ అనేది స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ని కౌంట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఫ్యాక్టర్స్ చెక్ చేస్తున్నాను. సో నెంబర్ ఈజ్ 5 ప్రైమ్ నెంబర్. నెంబర్ ఈజ్ 101 ప్రైమ్ నెంబర్. మీకు తెలిసిన వాల్యూ 73 ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు నేను 15 ఇస్తాను, నాట్ ఏ ప్రైమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇస్తాను, నాట్ ఏ ప్రైమ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ది program for finding prime number by using for loop. సో while loop యూస్ చేసి ఎలా చేయాలి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ప్రైమ్ నెంబర్ చెకింగ్ యూజింగ్ వైల్ loop. సో ఇక్కడ మనం తీసుకునేది నంబరే, నంబర్ ని మళ్ళీ చెక్ చేద్దాం. సో నా ఇటరేషన్ అనేది 1 నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నా డిజిట్స్ అనేవి 1 నుంచి తీసుకున్న నంబర్ లోపే కదా మనం చెక్ చేస్తుంది. సో సింటాక్స్ కదా చేంజ్ అవుతుంది. వైల్ ఇటరేషన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ అయితే మీరు ఏం చేయాలి? డివిజిబిలిటీ కండిషన్ అనేది చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు ఇనిషియల్ గా నా ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ అనేది 0 ఉంది. ఇనిషియల్ గా ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ 0 ఉంది. కండిషన్ ఇంక్రిమెంట్ అయినప్పుడు సాటిస్ఫై అయినప్పుడు కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇలా చేసే ఇంక్రిమెంట్ చేయాలి. సో మీరు ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఇస్ ది ఇంక్రిమెంటింగ్ వేరియబుల్. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నా కానీ ఇలా షార్ట్ ఫామ్ లో అయినా కానీ మనం రాయొచ్చు. ఓకేనా? ఇలా అయినప్పుడు కండిషన్ చెక్ చేయాలి. సో ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 you can say that number is prime, else not a prime. సో ఇక్కడ నంబర్ వరకు చెక్ చేస్తున్నాము. ఐటీని ఇటరేషన్ అనే మనం ఒక నెంబర్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఎస్టీ అని స్టార్ట్ చేశాను. ఆ స్టార్టింగ్ వాల్యూ అనేది నంబర్ వరకు రీచ్ అవ్వాలన్నాను. మరి రీచ్ అవ్వాలి అంటే కండిషన్ చెక్ చేస్తుంది, కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తుంది. మరి ఇటరేట్ అవ్వాలి కదా, అది కూడా ఇంక్రిమెంట్ అవ్వాలా లేదా? ఓకేనా? సో నెంబర్, వాట్ ఇస్ ద నెంబర్ ఐ ఎంటర్డ్? 6, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇస్తాను, 7 ఇస్తాను, ప్రైమ్ నెంబర్ 7 ఇస్తాను. ఇక్కడ కూడా 7 ఇస్తే ప్రైమ్. అంటే సేమ్ ఒకే నెంబర్ పైన కింద రీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నేను ఆల్వేస్ చెప్పాను కదా, సెల్స్ అనేవి ఇంటర్లింక్డ్ గా ఉంటాయి, కమ్యూనికేటివ్ అని. సో అలా కాదు అంటే ఇక్కడ మీరు నంబర్ అని మళ్ళీ ఇన్పుట్ నుంచి రీడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. 7 ఓకేనా? లేదు అంటే దాన్ని ప్రీవియస్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది రన్ చేసి ఇది రన్ చేసినట్లయితే ఆబ్వియస్లీ దీనికి సేమ్ వస్తుంది. ఓకేనా?
సో ఇది యూజింగ్ వైల్ లూప్ కండిషన్. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను కదా, సో n టైమ్స్ ఇటరేషన్ కన్నా n/2 ఇటరేషన్స్ అనేది బెస్ట్ అని చెప్పాను, అవునా కదా? టైం కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇలా జరగాలి అంటే సో n టైమ్స్ ఇటరేట్ చేసినప్పుడు అంటే 1 నుంచి n వరకు చెక్ చేసినప్పుడు మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి n/2 వరకు చెక్ చేసినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 9 తీసుకున్నాను. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1 and 3. 1, 3 and 9. సో నేను 9 టైమ్స్ ఇటరేట్ చేస్తే 9 కూడా వస్తుంది. 9/2 అంటే ఇంటీజర్ డివిజన్ చేసినప్పుడు 9/2 అంటే 4 వరకు ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయిన తర్వాత సో 1 నుంచి 4 లోపు 9 కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? నా క్వశ్చన్ అర్థమవుతుందా? 1 నుంచి 4 లోపు ఉన్న ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏమవుతాయి? 1 and 3. అర్థమవుతుందా? నేను ప్రీవియస్ గా చెప్పాను కదా, ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పినట్లు మీరు కొంచెం దీన్ని ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం చూద్దాం, చూడండి. ఇప్పుడు నేను 1 to 10 నేను కన్సిడర్ చేశాను డివిజిబిలిటీ రూల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 to 5 చెక్ చేస్తున్నాను ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 అని. అప్పుడు ఏమవుతాయి? 1 and 5 కదా. సో ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ అయిందా లేదా? అంటే నేను ఆ నెంబర్ చేస్తున్నాను, ఆ నెంబర్ ఇవే కదా చేస్తే వాల్యూస్ 1, 2 and 5. 1, 2, 5 కి 10 కి 1 to 5 హాఫ్ ఆఫ్ ది నెంబర్ వరకు ఇటరేట్ చేస్తే. సో లైక్ దట్ హియర్ ఆల్సో ప్రైమ్ నెంబర్ కండిషన్ కూడా సేమ్. 10 వరకు ఇచ్చిన నెంబర్ వరకు ఇటరేట్ చేస్తే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 1 నుంచి సగం వరకు మాత్రం ఇటరేట్ చేస్తే ఎన్ని ఉంటాయి? ఓన్లీ ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ 1 కదా. సో ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో లెట్స్ ఇంప్లిమెంట్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ PR అనే వేరియబుల్ తీసుకున్నాను, int of input. So initially my factors 0. Initially my factors అనేవి 0. So for each and every number present in this range of 1 to ఎక్కడ వరకు ఇటరేట్ అవ్వాలి? PR/2 + 1. హాఫ్ ఆఫ్ ది నెంబర్ వరకు చెక్ చేస్తున్నాను. ఏమని చెక్ చేస్తున్నాను? డివిజిబిలిటీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసినప్పుడు ఫ్యాక్టర్స్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ని ఇంక్రిమెంట్ చేశాను, కానీ హాఫ్ ఆఫ్ ది నెంబర్ వరకు మాత్రమే ఇటరేట్ చేశాను. ఇప్పుడు నా ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 అవుతుంది. ఇఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 1 దెన్ ఇట్ ఈస్ ద ప్రైమ్. ఎల్స్ not a prime, otherwise it is not a prime. So 15 is not a prime. సో ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది రెడ్యూస్ అవుతుంది. మీరు జనరల్ గా థింక్ చేస్తే ఇప్పుడు నేను బిగ్ O of n అని CNDS డేటా స్ట్రక్చర్ చెప్పలేను కాబట్టి ప్రెసెంట్ చెప్తుంది పైథాన్ కాబట్టి నేను టైం కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయలేను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. సో ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇక్కడ చూడండి, సో మీరే జనరల్ గా థింక్ చేయండి. మనం n ఇటరేషన్ చేసే కన్నా n/2 ఇటరేషన్స్ ఉంటే హాఫ్ డిస్టెన్స్ వరకు చెక్ చేసుకుంటే చాలు. సో ఇటరేషన్ టైం అనేది మనకి ఎనర్జీ టైం అనేది సేవ్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ ఐ థింక్ జనరలీ. So these are the examples. Next one is that I have to work with strings.
సో స్ట్రింగ్స్ తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ది vowels present in a string taken from read from user. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ అనేది నేను ఒక సెంటెన్స్ యూజర్ నుంచి రీడ్ చేసుకున్నాను. So what are my vowels generally? So vowels is equal to general ga A, E, A, E, I, O, U, or you can say capital A, E, I, O, U. So separate ga ante capital vowel separate ga, capital letters capitals vowel separate ga and lower vowel separate ga print cheyali. So ela print chestam general ga these are the vowels. So lower case vowels and upper case vowels. So వీటిని separate గా మనం ప్రింట్ చేయాలి. సో ఒక సెంటెన్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ if I am Rutu from Telugu Tech Live. So this is the sentence I read from the user. So what are the lower case vowels? Lower case vowels ఏమున్నాయి? A, O, E, I ఉన్నాయి. అండ్ అప్పర్ కేస్ ఏమున్నాయి? క్యాపిటల్ I ఉంది, U ఉంది, ఇక్కడ సారీ రూత్ U కూడా ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ A, U, O, E అండ్ I. సో ఇక్కడ చూసినట్లయితే I లో I, ఋతులో U, ఫ్రమ్ తెలుగులో U, టూ U's ఉన్నాయి ఇక్కడ అగైన్. అండ్ ఇక్కడ E ఉంది, ఇక్కడ E ఉంది. సో అగైన్ ఇలా ఉన్నాయి. సో వీటిని నేను ఒక సెంటెన్స్ రీడ్ చేసుకున్నాను. వీటిలో ఉన్న వోవెల్స్ ని సెపరేట్ చేసి వాటిని మాత్రమే ప్రింట్ చేయాలి అనుకున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ పాసిబుల్. ఓకే, సో ఫర్ క్యారెక్టర్ మనం ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే, ఒక వర్డ్ తీసుకున్నట్లయితే ఏముంటాయండి? ఒక వర్డ్ లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక సెంటెన్స్ లో వర్డ్స్ ఉంటాయి, వర్డ్స్ లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్, సో పైథాన్ లో చెప్పాను నేను ఆల్రెడీ, ఒక క్యారెక్టర్ అయినా స్ట్రింగే అవుతుంది, ఒక సెంటెన్స్ అయినా కూడా స్ట్రింగే అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ క్యారెక్టర్ ఇన్ దిస్ వర్డ్, ఇఫ్ క్యారెక్టర్ ఈక్వల్ టు either A or equal to E or character equal to I, ఇలా కండిషన్ అనేది చెక్ చేస్తున్నాను. సో క్యాపిటల్ లెటర్స్ కూడా చెక్ చేయాలి కదా, క్యాపిటల్ వోవెల్స్ కూడా. AI1. సో ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్, సో మనం తీసుకున్న వర్డ్ లో ఎక్కడైనా కానీ ఈ క్యారెక్టర్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ప్రింట్ చేయమంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ప్రింట్ దట్ క్యారెక్టర్స్ అండ్ ద స్పేస్. సో I am from Telugu చూడండి. సో అన్ని కూడా మింగిల్ అయిపోయి వచ్చాయి. నాకు ఇలా మింగిల్ అవ్వకుండా సెపరేట్ గా కావాలి. లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్ అనేవి సెపరేట్ గా కావాలి. సో
సో ఫస్ట్ లోవర్ రావాలి అండ్ లేటర్ అప్పర్ రావాలి, అప్పర్ కేస్ ఓవెల్ అని రావాలి. సో వర్డ్ లోనే చెక్ చేస్తాం. సో ఫర్ క్యారెక్టర్ ఇన్ వర్డ్, ఇఫ్ దట్ క్యారెక్టర్ ఈజ్ లోవర్ అయితే గనక, లోవర్ అయితే మనము స్మాల్ ఓవెల్స్ ని చెక్ చేస్తాం. సో లోవర్ అయి ఉండి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఆర్ ఈక్వల్ టు ఈ ఆర్ సో ఆర్ కండిషన్ అంటే either ఈ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు లేదంటే ఆ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. సో ఈ 5 క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ అయినా కానీ యూ హ్యావ్ టు ప్రింట్ దట్, ప్రింట్ క్యారెక్టర్ అండ్ ఎండ్ దిస్ సెంటెన్స్ విత్. సో లోవర్ కేస్ ఓవెల్స్ ని సెపరేట్ గా ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇలా ప్రింట్ అయిపోయిన తర్వాత సెపరేట్ చేయాలి కాబట్టి న్యూ లైన్ రాస్తున్నాను. సో ఇప్పుడు అప్పర్ కేస్ ఓవెల్స్ ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఫర్ క్యారెక్టర్ ఇన్ వర్డ్, ఇఫ్ క్యారెక్టర్ ఈస్ అప్పర్ అయితే గనక అప్పర్ అయి ఉండి అండ్ అగైన్ మళ్ళీ ఏం చేయాలి? సో ఇఫ్ క్యారెక్టర్ ఈక్వల్ టు either ఏ ఆర్ క్యారెక్టర్ అనేది ఈ అయినా అవ్వచ్చు ఆర్ సో ఈ 5 క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ అయినా కానీ వీ హ్యావ్ టు ప్రింట్. ఓకేనా? సో ఈ లోవర్ అప్పర్ కండిషన్ చెక్ చేయకుండా చేయలేమా అని మీరు చెక్ చేయొచ్చు. లోవర్ అప్పర్ కండిషన్ అనేవి స్ట్రింగ్ మెథడ్స్. సో లోవర్ అండ్ అప్పర్, ఈజ్ అప్పర్ అండ్ ఈజ్ లోవర్ చూసాం కదా, స్ట్రింగ్ మెథడ్స్ అన్నమాట. సో ఈజ్ లోవర్, ఈజ్ అప్పర్. సో ఈ కండిషన్ చెక్ చేసినాము. ఈ కండిషన్ చెక్ చేసాక కానీ మళ్ళీ 5 కంపారిజన్స్ అన్నాము. సో అగైన్ మళ్ళీ ఏమవుతుంది? టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దట్ టైం I want to store all the vowels in a string separately. So vowels is equal to AEIOU and capital AEIOU. సో ఈ vowels అన్ని కూడా ఒక స్ట్రింగ్ లో స్టోర్ చేసుకున్నాను అండ్ వర్డ్ అనేది ఒక సెంటెన్స్ అనేది యూజర్ నుంచి రీడ్ చేసుకుంటున్నాను. సో యూజర్ ఇంటర్ సెంటెన్స్, ఎంటర్ సెంటెన్స్. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ సెంటెన్స్, సో ఇఫ్ దట్ క్యారెక్టర్ ఈస్ ఆల్సో ఇన్ వోవెల్స్, మనం తీసుకున్న if that character is also in vowels లో కనుక ఉండి and if it is lower అయితే గనుక then print that. ఏమవుతుంది? సో హాయ్. సో చూడండి ఓన్లీ లోవర్ కేస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. అంటే 10 కంపారిజన్స్ ఆర్ యూ కెన్ సే 5 కంపారిజన్స్ చేసే కన్నా ఈ క్యారెక్టర్స్ తీసుకున్న ఒక కూడా ఒక స్ట్రింగ్ ఫార్మాట్ లో స్టోర్ చేసేసుకున్నాను. జస్ట్ సింగిల్ కంపారిజన్. సో టైం అనేది కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. సో ఇలాగా చెప్తుంది చెక్ చేస్తున్నాను. ఇవేంటి? ఓన్లీ లోవర్ కేస్ మాత్రమే. మరి ఎల్స్ కేస్ లో అయితే, ఎల్స్ కేస్ లో కూడా కావాలి కదా. సో ఎల్స్ ఇక్కడ చెక్ చేద్దాము. మరి లేదంటే ఎలా అయినా చేయొచ్చు. ఎల్స్ కేస్ లో ప్రింట్ అయితే మరి మేడం ఇఫ్ ఓన్లీ ఇఫ్ ప్రింట్ అవ్వదు కదా, ఏదో ఒక కండిషనే కదా అని.
అవునా కదా? కంటిన్యూ చేస్తాను కదా. ఓకే, character in sentence and if is there also in vowels. Vowels from upper I, then you have సో ఇలా యూజర్ అండ్ ఇక్కడ మనం తీసుకుంటాం vowels అనేవి. సో separate గా students we will stop. ఓకే, ఇంకో సమ్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దామా? సో ఓకే, సమ్ మోర్ ఎగ్జాంపుల్ చూసి సో లేట్ వీడియో ఏం చేసేద్దాం. సో ఆల్ఫా నెంబర్ ఎగ్జాంపుల్ మీరు న్యూమరిక్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరిక్ సో కాంబినేషన్ టు both characters and only you have to values తీసుకున్న one అయితే you have from digits from that string. సో ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా